నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణంలో అనేక రాశులు ఉంటాయి ఇక్కడ. కాకపోతే కొన్ని రాశుల వారికి మాత్రమే ప్రతికూలం, కొన్ని రాశుల వారికి మాత్రమే అనుకూలం అని చెప్పేసి అంటున్నారు. అంటే రకరకాల కథనాలు వస్తున్నాయి. అంటే కొన్ని రాశులు మాత్రమే బాగుంటే మిగతా రాశుల పరిస్థితి ఏంటి? నిజంగా గ్రహణం టైంలో ఈ రాశులు మాత్రమే బాగుండడం, ఈ రాశులు బాగోకపోవడం లాంటివి నిజాలేనా, లేకపోతే ఇవన్నీ అపోహలా? ముఖ్యంగా అసలు మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఉంటే ఎలాంటి విషయాలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది, అది మీ మాటల్లో. తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు ప్రశ్నిస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, అసలు చంద్రగ్రహణము అంటేనే మనిషి యొక్క జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు అనేవాడు జీవాన్ని ఇస్తాడు. సూర్యుడు జీవాన్ని ఇస్తాడు, మన భౌతిక శరీరాన్ని ఇస్తాడు. చంద్రుడి యొక్క పాత్ర, ఎందుకు మనం రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, రాశి అంటేనే చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాన్ని మనం రాశి కింద పరిగణిస్తాం. ద్వాదశ రాశుల్లో చంద్రుడు భావోద్వేగాల్ని, మనిషి యొక్క మానసిక స్థితిని, ప్రవర్తనా శైలి, నిర్ణయాలు, మంచి గొప్ప గొప్ప ఊహాశక్తి, ఇవన్నిటికి అధిపతి ఎవరు? చంద్రుడు. సో మరి ఈ చంద్రగ్రహణం రోజు మనకి భూమి మీద జీవరాశుల మీద ప్రభావం ఉంటుందనే కదా చెప్పేది. అంటే చంద్రుడి యొక్క గ్రావిటేషన్ యొక్క పవర్ భూమి మీద ఉన్న జీవరాశుల మీద ఉంటున్నప్పుడు అది కొంతమందికే ఉంటుంది, కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకు ఉండదు అన్నది అది వాళ్ళ విచక్షణకు వదిలేసేయాలి. అది ఇప్పుడు ఈ రూమ్లో అందరూ ఉన్నారు మేడం, ఒకటే టెంపరేచర్లో ఉన్నారు. అది ఏ రకంగా ఒక మనిషి ఇండివిజువల్ సబ్జెక్టు అవుతుంది. అది ఇప్పుడు కొన్ని రాశులకు అద్భుతంగా ఉంటుంది, కొన్ని రాశులకు వ్యతిరేకంగా ఉంటుంది అంటున్నారు. అసలు చంద్రుడి యొక్క మనము గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉన్నప్పుడు భూమి విపరీతంగా ఆ గురుత్వాకర్షణ శక్తికి, గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నది సైంటిఫిక్ ఫ్యాక్ట్. భూమి మీద ఎవరున్నారు? మనమే. మనం మనుషుల వరకే ఆలోచించుకుంటే అందరూ ఉన్నారు. సమస్త జీవరాశులు ఉంటాయి కదా, ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రగ్రహణ కాలంలో మేషరాశి వాళ్ళ గురించి అడిగారు కాబట్టి, మేషరాశి వాళ్ళు చంద్రుడు అనగానే ఫస్ట్ మీరు ఒక రాశి అంటే ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. లేకపోతే మీరు వాళ్ళు చెప్పింది నమ్మాలా, వీళ్ళు చెప్పింది నమ్మాలా, కొంతమంది అనుకూలంగా చెప్తున్నారు, కొంతమంది ప్రతికూలంగా చెప్తున్నారు అని చాలా మంది కామెంట్స్ చేస్తారు. అందరికి కూడా ఒకటే ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఒక తీవ్రమైనటువంటి గురుత్వాకర్షణ శక్తిలో 3 గంటల 10 నిమిషాలు సుమారు ఉంటారు 7వ తారీఖు సెప్టెంబర్ మాసంలో, ఆదివారం రోజు. అవునా? అలాంటప్పుడు మీరు కొత్తగా మీలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో, ఆలోచన విధానం, మీ యొక్క ఆవేశం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, లేదా మీరు ఏదన్నా ఒక గొప్ప పని చేయాలనుకుంటారు, ఏదైనా ఒక కొత్త కార్యం ఇనిషియేట్ చేయాలనుకుంటారు, ఇవన్నిటి వెనక ఒక ఆలోచన, ఒక శక్తి ఉంటుందా లేదా చెప్పండి? డెఫినెట్గా ఉంటుంది. ఒక 10 సంవత్సరాల పిల్లవాడిని తీసుకున్నా, 20 సంవత్సరాల యంగ్స్టర్స్ని తీసుకున్నా, ఒక 40-50 సంవత్సరాల మిడిల్ ఏజ్ వాళ్ళని తీసుకున్నా, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం జ్యోతిష శాస్త్ర పరకంగా ఆల్రెడీ ఉంటుంది ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. అవునా? మరి కొత్తగా గురుత్వాకర్షణ శక్తి చంద్రుడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఏముంటాయి? ఆ 3 గంటల 10 నిమిషాలు వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటారా, తిరుగుతారా, ట్రావెలింగ్ చేస్తారా అని వాళ్ళకి వదిలేస్తే కొత్తగా వచ్చేటువంటి మార్పులు ఏముంటాయి? మీకు తెలియని మార్పులు ఏమి రావు మేడం. మీ మానసిక స్థితి, మీ వ్యక్తిత్వం, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకు చూడండి. మేషరాశి వాళ్ళు గమనించాల్సింది ఒకటి, మేషరాశి అనగానే వాళ్ళ గురించి గొప్ప లక్షణం ఏం చెప్తారంటే, వాళ్ళు ఎప్పుడైనా ఒక డ్రైవర్ సీట్లో కూర్చుంటారు. అంటే ఏంటి? ఆ బస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళు తీసుకున్నట్టే కదా మేడం. మీరు ఒక డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారంటే మిమ్మల్ని నమ్మి వెనక 100 మంది 200 మంది కూర్చుంటారు. ఒక ఫ్లైట్ జర్నీ చేస్తున్నారంటే ఒక 300 మంది కూర్చుంటారు. సో మీరు ఎంతమంది బాధ్యత తీసుకుంటున్నారు? ఎంతమంది యొక్క ప్రాణాలని, ఎంతమంది యొక్క ఆశని, ఎంతమంది యొక్క ఊహల్ని మీరు డ్రైవ్ చేస్తున్నారు? యు ఆర్ నాట్ డ్రైవింగ్ ద బస్, నార్ యు ఆర్ నాట్ జస్ట్ ఇన్ టు ద ఫ్లైట్, యు ఆర్ మూవింగ్ ద ఫ్లైట్. యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటే మీరు బాధ్యత తీసుకొని కూర్చున్నారు అక్కడ. ఇది మేషరాశికి ఫస్ట్ అండ్ లాస్ట్ లక్షణం ఇదే మేడం. దే ఆర్ వెరీ గుడ్ ఇనిషియేటర్స్, దే ఆర్ క్విక్ డెసిషన్ మేకర్స్, దే విల్ బి ఆల్వేస్ అసెర్టివ్ టు సే ఎస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆర్ ఇనిషియేషన్ ఇన్స్పైర్డ్ బై ద ఎన్విరాన్మెంట్. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగినా, వాళ్ళ సమస్యలు ఉన్నా, కొన్ని అడగకుండా కొన్ని అడిగి కూడా
వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు. సో వీళ్ళలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి? ఇనిషియేషన్. ఏదైనా ముందు ఒక అడుగు ముందు వేసేటువంటి లక్షణం. మరి ఈ ముందు వేసే లక్షణాన్ని మనం అనొచ్చు మీరు, మరి ముందు వేసే లక్షణం ఉంది కదండి, మరి వీళ్ళు కంట్రోల్ ఉంటుందా, వీళ్ళకి కంట్రోల్ ఉంటుందా అంటే కంట్రోల్ ఉండదు. యు గాట్ మై పాయింట్? అందుకే ఏమని చెప్తారు, వీళ్ళకి సహనం తక్కువ, ఓర్పు ఉంటుంది కానీ సహనం, వీళ్ళు దేనైనా పరిస్థితుల్ని మార్చడానికన్నా ఇష్టపడతారు తప్ప ఆ పోస్ట్పోన్మెంట్ ఇష్టపడలేరు. కాలము, జాప్యము ఇట్లాంటివి వాళ్ళు ఇష్టపడనటువంటి విషయాలు. సో మరి ఈ గ్రహణ కాలంలో వీళ్ళ చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల వీళ్ళలో వచ్చేటువంటి ఒక గొప్ప చేతన స్థితి ఏంటి, గొప్ప మార్పు ఏంటి, ఈ యొక్క ప్రభావం వీళ్ళని ఎటువంటి స్థితి వైపు తీసుకెళ్తుంది ఈ లక్షణాలనే ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి మేడం, దీన్ని గనక మీరు ఒక విట్నెస్గా చూశారనుకోండి, ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద 3 hours 10 minutes, ఆ 3 గంటల 10 నిమిషాలు మీరు ఏ పనైనా చేసుకోండి. మీరు వంట చేస్తున్నారా, కూరగాయలు కడుగుతున్నారా, టాయిలెట్లో ఉన్నారా, డ్రైవింగ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీలో ఉన్నారా, సిస్టమ్ మీద పని చేస్తున్నారా, మీరు ఆ 3 గంటల 10 నిమిషాలు గ్రహణ కాలంలో మీరు పని మీరు చేసుకోండి. చేయాల్సిన దాంట్లో ఏంటి? యూ అబ్జర్వ్. కంప్లీట్ గా అబ్జర్వేషన్ ఉండాలి. మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మేడం, హారోస్కోప్ ప్లానెటరీ పొజిషన్ నాకు తెలుసు, నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి అనేది తెలుసు, బట్ ఐఆమ్ అబ్జర్వింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ స్పీకింగ్. అర్థమైందా? నేను మాట్లాడుతున్నాను, నాలో నాకు అబ్జర్వేషన్ ఉంది. ఈ 3 గంటల 10 నిమిషాల్లో వీళ్ళు చేసేటువంటి ఒక దైవ కార్యం ఏంటి అంటే, ఇది కొత్త దైవ కార్యం కాదు మేడం. చాలా మంది దైవ కార్యం అంటే మనం ఏదో కొత్తగా సాంప్రదాయబద్ధంగా చేసేది దైవ కార్యం అనుకుంటారు. దైవ కార్యం అన్నది సాంప్రదాయబద్ధంగా వచ్చేది కాదు అనేది మేషరాశి వాళ్ళు తెలుసుకోండి. మనం సాంప్రదాయాల వల్ల ఒక ధర్మపరమైనటువంటిది, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలకి వెళ్ళేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. దేనివల్ల ఉంటుంది ధార్మికత? మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు విట్నెస్గా పెట్టుకుంటారో, మిమ్మల్ని మీరు సాక్షిగా పెట్టుకుంటారో, మిమ్మల్ని ఇంకోటి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు కదా మేడం. ఎగ్జాక్ట్లీ. గాట్ మై పాయింట్? మీరు యాంకరింగ్ బాగా చేశారో లేదన్నది కెమెరామెన్ కాదు చెప్పాల్సింది, మీకే తెలిసి ఉంటుంది. సో ఈ 3 గంటల 10 నిమిషాలు ఈ చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తితో నువ్వు పోరాడగలిగే శక్తి నీలో ఆల్రెడీ ఉంది. నువ్వు బయటికి వెళ్ళి సాంప్రదాయాల ద్వారా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూపర్. ఓకే, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వెచ్చించాల్సిన అవసరం లేదు, లేదా ఎవరో చెప్పారన్న భయంతో అపోహలతో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ జన్మనే ఒక అమృత కంపేర్ చేసేటువంటిది, అంటే అమృతోపాయం, అంటే యు ఆర్ ద డివైన్ క్రియేచర్. ఈ డ్యూరింగ్ ఎక్లిప్స్, ఈ లూనార్ ఎక్లిప్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అన్ని యాక్టివిటీస్ చేయండి. నేను యాక్టివిటీస్ చేయకుండా మూల కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ కళ్ళు మూసుకుంటూ తులసిమాల జపం చేయమని నేను చెప్పను. యూ పర్ఫార్మ్ ఆల్ ద యాక్టివిటీస్. ఓకే, మీరు ఏ యాక్టివిటీస్ చేస్తారో చేయండి. ఓకే, బట్ యూ జస్ట్ విట్నెస్ ఫర్ 3 hours 10 minutes. మీరు మీ మొబైల్లో కానీ ఎక్కడైనా టైం సెట్ చేసుకోండి. ఈ 3 గంటల 10 నిమిషాల్లో మీ యాక్టివిటీస్ మీద మీకు ఎంత అబ్జర్వేషన్ ఉంది. గ్యారంటీ చెప్తాను మేడం, ఎప్పుడైతే వీళ్ళు విట్నెస్ చేసుకుంటారో వాళ్ళ యాక్టివిటీస్ని, వాళ్ళ థాట్స్ని, ఎమోషన్స్ని, వాళ్ళ ఎన్విరాన్మెంట్ని, ఎప్పుడైతే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి షార్ప్నెస్ చాలా ఉంటుంది మేషరాశి వాళ్ళకి. దే ఆర్ వెరీ షార్ప్ పీపుల్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ డైనమిక్. లేనిదేంటి నాకు కూడా చెప్పా కదా, కాలంతో పాటు వెళ్ళిపోవాలి, కాలం కంటే ముందు వెళ్ళిపోవాలి తప్ప మనము వెయిట్ చేయకూడదు. ఇది లక్షణం ఉంటుంది. సో ఈ చంద్రుడి యొక్క ప్రభావము ముఖ్యంగా ఈ 3 గంటల 10 నిమిషాలు ఈ గురుత్వాకర్షణ శక్తి టైంలో వీళ్ళు కొన్ని నిర్ణయాల వల్ల కానీ, తొందరపాటుతనం వల్ల కానీ, అది వాళ్ళకి డిఫాల్ట్ లక్షణం. కొత్తగా ఏమి రాదు మేడం, కొత్తగా ఏది రాదు, అది డిఫాల్ట్ లక్షణం. రాసి శిశువు గర్భసంచిలో ఉన్నప్పుడే లక్షణాలు ముందరే జ్యోతిష్యంలో రాసేశారు. కాబట్టి నువ్వు కొత్తగా బయటకు వచ్చి చేసేది ఏం లేదు. నువ్వు చెయ్యకూడదు ఏంది అంటే, నువ్వు యాంత్రికంగా చేసేటువంటి అన్ని పనులు నువ్వు అబ్జర్వ్ చేయకపోతే నువ్వు తీసుకునే నిర్ణయాలు నీకు రివర్స్ అవుతాయి. నువ్వు ఎవరికైతే నువ్వు సహాయం చేస్తావో, డబ్బులు సహాయం కానీ, మాట సహాయం కానీ ఇవన్నీ చేస్తావో, అది మళ్ళీ నువ్వు తిరిగి తీసుకోలేటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. మేషరాశి వాళ్ళకి నచ్చంది ఏంటంటే మాట ఇచ్చి తప్పడం. మాట ఇచ్చా నేను చెయ్యనేను చెప్పలేరు వాళ్ళు. ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా చేసేయాలి. మోస్ట్ లాయల్ పీపుల్ వాళ్ళు, లాయల్ పీపుల్ వాళ్ళు. అలాంటప్పుడు మీరు 3 గంటల 10 నిమిషాల కాలం ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణంలో జస్ట్ విట్నెస్ యువర్ సెల్ఫ్. విట్నెసింగ్ అంటే ఏంటంటే మీ సూక్ష్మ శరీరమైనటువంటి మనసు అయితే సూక్ష్మ శరీరం ఉంటుందో దాని మీద చంద్రుడి యొక్క యుద్ధం జరుగుతుంది. కాబట్టి
ఈ చంద్రుడికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి నీ సూక్ష్మ దృష్టిలో ఉన్న సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసుకు యుద్ధం జరుగుతుంది. ఇక్కడ పాపము పుణ్యము ఏం ఉండదు మేడం. ఈ యుద్ధము గ్రావిటేషన్ అండ్ యువర్ మైండ్. ఈ మధ్యలో నువ్వు సృష్టించుకునేటువంటి దైవ బలం ఏంటి? విట్నెస్, సాక్షి. ఈ సాక్షి ఎవరు? ఆ పరమాత్ముడే మేడం, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నారు అనుకోండి మేడం, అన్ని మీకు తెలియకుండా అన్ని డ్రాప్ అయిపోతాయి, మీ ఐడెంటిటీస్ అన్ని కూడా. మనం ఐడెంటిటీస్ వల్ల ఏమైపోతామంటే ఈ విట్నెస్ ని తీసి ఎక్కడో మూల పడేస్తాం. విట్నెస్ మీలో కొత్తగా తెచ్చిపెట్టుకోవాలా? నో, విట్నెస్ ఆల్వేస్. దాన్నే ఆత్మస్వరూపం అంటాం మనం. ఈ యొక్క చిన్న పని చేయండి మేషరాశి వాళ్ళకి, ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదు. జస్ట్ విట్నెస్ యువర్ సెల్ఫ్ ఫర్ 3 hours 10 minutes and you have to realize this lunar eclipse has to do nothing with your sin and purity. It is a just war between the moon gravitation and your sukshma shariram, sukshma and what is it, subtle body antam. It is a war between the subtle body and the gravitational force of the moon. But you have to connect with the witness, the observer. When you connect this with the witness, you are creating the divinity. So this divinity will not going to affect any aspect of your life for that 3 hours and 10 minutes. ఇది ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళు తెలుసుకోండి. ఈ చిన్న ఫార్ములా పాటించండి. మరి ఏ సాంప్రదాయం పాటించినా కానీ మీ శరీరం కానీ మనసు కానీ ప్యూరిఫై అవుతుంది అనుకుంటా, మీ ఇష్టం అది. కానీ మీరు ఎప్పుడైతే సాక్షిగా నిలబడతారో అంతకంటే ప్యూరిటీ వేరే లేదు, అంతకంటే గొప్ప సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం ఏదైతే మన పరమాత్మ అంటాం చూడండి, ఈ పరమాత్మ సాక్షాత్కారం అంతకంటే గొప్ప పరిధి, గొప్ప ఆలోచన, గొప్ప కోణాన్ని వాళ్ళు సృష్టించుకోలేరు. సో ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి, మీకు ఉన్న భయాలు పోతాయి. దీనివల్ల లాభం ఏంటనొచ్చు, దీనివల్ల లాభం ఏంటంటే ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఆవేశం ఉంది కదా సార్కి, మేషరాశి వాళ్ళకి ఆవేశం ఉంది, తొందరపాటు నిరాలి, ఆలోచనలో స్పష్టత వస్తుంది. తీసుకున్న నిర్ణయం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. సూపర్. ఓకే, నిర్ణయం తీసుకోవద్దని చెప్పట్లేదే, యాక్టివిటీ ఆపుకోమని చెప్పట్లేదే. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కనెక్ట్ విత్ యువర్ విట్నెస్. సో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా ఉంటే కొన్ని నిర్ణయాలు మీరు నో చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా మీకు గ్రహణ కాలంలో తీసుకోండి. గ్రహణానికి భయపడాల్సిన అవసరం లేదు. గ్రహణం ఏ రాశి వాళ్ళు కూడా చెడు చేయదు, ఈ విషయాన్ని గమనించండి. సూపర్ నాగనాథ్ గారు. జనరల్గా ఏంటంటే గ్రహణం టైం అనేసరికి కొంతమంది శాంతి చేయించండి, పూజ చేయించండి, లేకపోతే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, ఈ నదీ స్నానం ఆచరించండి అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మన ఆత్మసాక్షికి మించిన అద్భుతమైన దేది లేదు అని చెప్పేసి మీకు ఒక చిన్న విషయం చెప్పేవాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వాళ్ళకి వదిలేద్దాం. కానీ ఆచరించే వాళ్ళు మాత్రం భయపడకండి. ఓకే, గ్రహణం ఎవ్వరికి ఏ చెడు చేయదు, ఈ నమ్మకంతో మీరు ఉన్నారనుకోండి. ఓకే, లేదు పక్కింటి వాళ్ళు చేశారు, మా పిన్ని చేసింది, మా తమ్ముడు చేశాడు అని పోల్చుకొని చేయాలనుకుంటే అది నేను కూడా తప్పనను. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిపక్వత, వాళ్ళ మానసిక పరిపక్వత, ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో వాళ్ళకి అంతవరకే ఉంది కాబట్టి వాళ్ళు ఆ స్థాయి పనులే చేస్తున్నారు అన్నది నేను వాళ్ళ విచక్షణకు వదిలేస్తాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.